పార్వతుల కళ్యాణ మహోత్సవంలో ప్రదోష వేళలో జరిగేటువంటి శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించేందుకు ఎంత ఆతృత పడుతూ ఉంటారో, అలాగే స్వామి అమ్మవార్ల ఆ అభిషేకాన్ని చూసి తరించాలి. ఎందుకంటే స్వామి వారికి అభిషేకం అంటే మహాప్రీతి. అందులోనూ 108 రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని చూసేటువంటి భాగ్యం ప్రతి సంవత్సరం కూడా ఈ తెలుగు నేలపై ఒక్కొక్క దగ్గర, ఈ భరత భూమిపై ఒక్కో ప్రాంతాన్ని ఆ ఆది దంపతులు స్పృశించడం మాత్రమే కాదు, మొత్తం 3 కోటి మంది దేవతల్ని కూడా ఆ పుణ్య భూమి దగ్గరికి తీసుకువచ్చి అక్కడ ఉండేటువంటి ప్రజానీకానికి అంతటి కూడా చూసేటువంటి మహద్భాగ్యాన్ని కల్పిస్తూ మనకి ఈ అభిషేకాన్ని చూసేటువంటి అదృష్టాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రసాదించడం జరుగుతోంది. స్వామి అమ్మవారు కాసేపట్లోనే ఇక్కడికి చేరుకుంటారు. ఈలోపు స్వామి వారికి అభిషేకం జరుగుతూ ఉంటుందండి. అందుకు అంతా కూడా సర్వాంగ సుందరంగా మనకి विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वे మహద్భాగ్యం. ప్రమద గణాలన్నీ ఏకమై ఆ కైలాసనాథుణ్ణి అభిషేకిస్తే ఎలా ఉంటుందో మనం చూసి ఉంటాం. కానీ ఈ క్షణం టీవీ5 హిందూ ధర్మం ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవంలో స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ అద్భుతమైనటువంటి మహారుద్రాభిషేకాన్ని 108 ద్రవ్యాలతో, భక్తి ప్రపత్తులతో, వేద మంత్రాలతో సాగినటువంటి ఈ అపురూపమైనటువంటి అభిషేకాన్ని ఆస్వాదిస్తూ ప్రతి హృదయం శివనామస్మరణతో నిండిపోయినటువంటి క్షణాన అదిగో అల్లదిగో వస్తున్నారు మరికొద్ది క్షణాల్లోనే ఆది దంపతులు ఇలా కైలాస
మనందరినీ పునీతుల్ని చేసేందుకు, వారి దర్శన భాగ్యంతో మనందరి జన్మ తరింప చేసేందుకు మరి కొద్ది క్షణాల్లోనే ఈ కళ్యాణ వేదిక వద్దకు వస్తున్నారు. నాతోనే